హలో అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈరోజైతే మనము జావాస్క్రిప్ట్లో ఆపరేటర్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఆపరేటర్స్ అంటే లైక్ దీంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే ఏంటి అనేసి క్లియర్గా చూసేద్దాం. సో ఫస్ట్గా అయితే ఇక్కడ చూసేయండి, ఆపరేటర్స్. జావాస్క్రిప్ట్ ఆపరేటర్స్ ఆర్ సింబల్స్ యూజ్ టు పర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ వాల్యూస్ అండ్ వేరియబుల్స్ అనేసి అంటున్నాను. సో ఇక్కడ జనరల్గా ఆపరేటర్స్ అనేవి కొన్ని సింబల్స్తో ఉంటాయన్నమాట. సింబల్స్ అంటే మళ్ళీ మీరు ఏదో లైక్ తెలియంది కాదు, లైక్ మీరు జనరల్గా మీరు ల్యాప్టాప్లో వాడే కీబోర్డ్లో మీరు చూస్తూ ఉంటారు, అవే సింబల్స్ ఇక్కడ యూజ్ చేస్తామన్నమాట. కాకపోతే లైక్ అన్నీ కలిపి ఒకటిలాగా కాదు, జస్ట్ కొన్ని ఈ బాక్స్ ఆఫ్ లైక్ సింబల్స్ అన్నీ కూడా ఒక కేటగిరీలోకి వేస్తాము. అండ్ ఇంకా కొన్ని అన్నీ కూడా మైనస్ ప్లస్ ఇలాంటివన్నీ కూడా ఇంకో కేటగిరీలోకి అంటే ఇంకొక టైప్లోకి వేస్తామన్నమాట. సో అన్నీ మిక్స్డ్ కాకుండా సింబల్స్తో అయితే మనం ఈ ఆపరేటర్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. ఇది క్లియర్ కదా. అండ్ నెక్స్ట్, ఈ సింబల్స్ అనేవి వేటిపైన పర్ఫామ్ అవుతాయంటే అంటే సింబల్స్ ఆపరేటర్ ఇదంటే సంథింగ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది అనేసి మన అందరికీ అర్థమవుతుంది. వేటిపైన అంటే మనము ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో విన్న వేరియబుల్స్ పైన అనమాట. వేరియబుల్స్ అంటే ఏంటి, లైక్ కంటైనర్, దాంట్లో వాల్యూ స్టోర్ చేస్తాము అనేసి ఒక మంచి క్లాస్ అనేది ఆల్రెడీ మీరు చూసేశారు. సో అలాంటి వేరియబుల్స్ పైన ఈ ఆపరేషన్స్ అనేవి విత్ ద హెల్ప్ ఆఫ్ ఆపరేటర్స్ మనము చేస్తామన్నమాట. అర్థమైంది కదా. ఇక్కడ సింబల్స్ అంటే జనరల్గా ఇవి కీవర్డ్స్ అని కూడా అనుకోవచ్చు అనమాట. లైక్ దీంట్లో మనము జావాస్క్రిప్ట్లో యూస్ చేస్తున్నప్పుడు జనరల్గా ఇవన్నీ కూడా ఒక కీవర్డ్స్ లాంటివి, మళ్ళీ యూస్ చేయొద్దు. లైక్ నేను నిన్న వేరియబుల్స్ క్లాస్లో కూడా చెప్పాను కదా, కీవర్డ్స్ అనేవి లైక్ సర్టైన్ ఫంక్షనింగ్ చేయడానికి యూస్ చేస్తాం, దేనికంటే అలా యూస్ చేయొద్దు అనేసి. సో అలా ఇవి కైండ్ ఆఫ్ కీవర్డ్స్ అనేసి అనుకోవచ్చు. సో ఇదండి ఆపరేటర్స్ అంటే. అండ్ మెయిన్గా దీంట్లో ఆపరేటర్స్ గురించి ఇది అని తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, దాంట్లో ఉండే ప్రతి ఒక్క టైప్ గురించి కూడా తెలుసుకుని దాన్ని ప్రాక్టీస్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో అర్జెంట్గా ఇప్పుడు అయితే మనము టైప్స్ గురించి అయితే చూసేద్దాం. సో దీంట్లో అయితే నేను ఇక్కడ ఇంక్లూడ్ చేసిన ఆపరేటర్ టైప్స్ అనేవి లైక్ కొన్ని ఇంపార్టెంట్ టైప్స్. సో ఇవి మెయిన్గా నేను చెప్తున్నాను. అండ్ మనమైతే ప్రాక్టికల్గా చేసేటప్పుడు ఎవ్రీ దాని గురించి కూడా, ఎవ్రీ ఆపరేటర్ గురించి కూడా మనము ప్రాక్టికల్ పార్ట్లో కూడా లైక్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ మనమైతే చేసేద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ టైప్ వచ్చేసి అర్థమెటిక్ అనేసి ఉందన్నమాట. సో దీంట్లో ముందుగా ఇది ఎందుకు యూజ్ చేస్తామనేసి చూద్దాం. సో అర్థమెటిక్ ఆపరేటర్ అనేది నంబర్స్ పైన పర్ఫామ్ చేస్తుంది అన్నమాట. అంటే ఆ నంబర్స్ పైన ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తుంది. నంబర్స్ అంటే ఏంటి, లైక్ మనందరికీ తెలిసినవే, ఏదో జావాస్క్రిప్ట్ పైథాన్ కొత్తగా ఏదో నంబర్స్ అంటే వేరేగా ఉంటాయని కాదు, జస్ట్ మనం లైక్ 1 2 3 4 అలా ఉంటాయి కదా. సో వాటిపైన ఈ అర్థమెటిక్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో ఇలా నంబర్స్ పైన పర్ఫామ్ చేస్తుంది. సో దాంట్లో కొన్ని సింబల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అవేంటి అంటే లైక్ ప్లస్, మైనస్, స్టార్ అంటే ఇక్కడ మనం ఏమనుకోవచ్చు అంటే లైక్ మల్టిప్లికేషన్ అనేసి అనుకోవచ్చు. సో ఇలా ప్లస్, మైనస్, ఇలా స్టార్ అంటే మేము జనరల్గా మల్టిప్లికేషన్ అనేసి అంటాము. ఇలా స్లాష్ ఇస్తే దీన్ని డివిజన్ అనేసి అంటాము. ఇలా మనం చిన్నప్పుడు లైక్ జనరల్గా పర్సంటేజ్కి ఇది యూజ్ చేసి ఉంటాం, బట్ దీన్ని మనం ఇక్కడ మాడ్యులస్ అనేసి పిలవాలి. ఓకే. అండ్ అలాగే ఇక్కడ ప్లస్ ప్లస్ అనేసి ఉంది. ప్లస్ ప్లస్ అంటే మనం ఏమని పిలవాలంటే ఇంక్రిమెంట్ అనేసి. అండ్ మైనస్ మైనస్ అనేసి ఉంటే దాన్ని ఏమనాలంటే డిక్రిమెంట్ అనేసి. సో ఇవన్నీ మనం ఎలా యూజ్ చేయాలంటే డోంట్ వరీ, నేను కోడింగ్ పార్ట్లో మొత్తం కూడా చెప్తాను, రైట్. సో అర్థమైంది కదా ఈ సింబల్స్తో. అంటే ఇక్కడ జనరల్గా మళ్ళీ ఏం లేదు, ఇవైతే ఏదైతే ఉన్నాయో వీటిపైన లైక్ ఆపరేషన్ అనేవి పర్ఫామ్ చేస్తాయన్నా కదా. లైక్ 2 + 3, లేకపోతే 1 - 2, లేకపోతే 3 × 3, ఇలా మనం ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మీరు 3 2 అని చూసారు కదా, లైక్ అది ఒక ఆపరాండ్ అవుతుంది. ఓకే, ఆపరాండ్ అవుతుంది. ప్లస్ అనేది ఉంది కదా, అదొక ఆపరేటర్ అవుతుంది. ఓకే, ఇక్కడ 2 3 అనేది ఆపరాండ్. మళ్ళీ ఇక్కడ లైక్ దీనికి మనం లైక్ 2 3 అంటే ఏంటి, సంథింగ్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ కూడా అడగొచ్చు, లైక్ మనము సర్టెన్ కోడ్ చేసినప్పుడు. సో ఇక్కడ ప్లస్ ఏదైతే ఉందో, ఇక్కడ సింబల్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆపరేటర్.
అండ్ 2 3 అనేది ఆపరెంట్. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను చూడండి, నీతో ఒక చాక్లెట్ ఉంది, ఓకే, నీతో ఒక చాక్లెట్ ఉంది అండ్ నాతో ఒక చాక్లెట్ ఉంది, కలిపితే ఎంత అంటే ఇక్కడ ప్లస్ చేస్తున్నాం. కలపడం కోసం మనం ఏం లైక్ యాడ్ చేయడానికి ఎంత యూజ్ చేస్తాం, ఏది యూజ్ చేస్తాం, ప్లస్ని యూజ్ చేస్తాం. సో మన ఇద్దరి దగ్గర 2 చాక్లెట్స్ ఉన్నాయి, రైట్. ఇక్కడ నా చాక్లెట్ అండ్ యువర్ చాక్లెట్ మీన్స్ ఇక్కడ చాక్లెట్ అనేది ఏదైతే ఉందో అదైతే మనకి ఆపరాండ్ అవుతుంది, ఓకే. చాక్లెట్స్ అనేవి ఇక్కడ ఆపరాండ్స్, ఓకే. ఇలా చాక్లెట్ అనేది ఆపరాండ్ అవుతుంది అనమాట. అండ్ ఈ ప్లస్ ఏదైతే ఉందో అది ఆపరేటర్ అవుతుంది, ఓకే. క్లియర్ కదా? యా, ఇలా అయితే మనము అర్థమెటిక్ ఆపరేటర్ని యూజ్ చేస్తాము. ఈ సింబల్స్ అన్నీ కూడా దాంట్లో యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ నేను ఓన్లీ యాడ్ చెప్పాను, లైక్ అడిషన్ది, ఇంకా మిగతావన్నీ కూడా యూజ్ చేసేసి మనమైతే వీటిని యూజ్ చేసుకుంటాం, ఓకే. తర్వాత వచ్చేసరికి అసైన్మెంట్ ఆపరేటర్, సెకండ్ టైప్ ఇది. దీంట్లో అయితే మనము అసైన్మెంట్ అంటేనే కొంచెం మనం లైక్ కాలేజెస్లో ఇచ్చే అసైన్మెంట్స్ కాదండి. లైక్ అసైన్మెంట్ అంటే ఇక్కడ చూడడానికి ఎలా అంటే లైక్ అసైన్ చేయడానికి యూజ్ చేస్తాం. దేనికి అసైన్ చేయడానికి? ఇప్పుడు వేరియబుల్స్కి వాల్యూస్ని ఎలా అసైన్ చేస్తున్నామో అంటే లైక్ ఇదే చాక్లెట్ని తీసుకుందాం. సో ఇక్కడ నేను హియర్ మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను, 1 చాక్లెట్ ప్లస్ 1 = 2 అనేసి రాసాను కదా. సో ఇక్కడ =2 అనేసి సంథింగ్ పెట్టాను, రైట్. సో దీన్ని మనము 1 + 1ని దేనికి అసైన్ చేస్తున్నాం? 2కి, లైక్ అలా అనమాట. ఇక్కడ ఈ =2 అనేది మనకి అసైన్ చేస్తున్నాము. సో ఇలా అసైన్ చేసేదాన్ని మనము అసైన్మెంట్ ఆపరేటర్ అనేసి అంటాము. అంటే వేరియబుల్స్కి జనరల్గా వాల్యూస్ని అసైన్ చేయడం లాంటిది. సో దీంట్లో కూడా కొన్ని లైక్ సింబల్స్ అనేవి ఉంటాయి. సో అదేంటి అంటే మనం ఆల్రెడీ ఇక్కడ చూసాము. ఫర్ ఎగ్జాంపుల్గా =2 అనేసి, సో =, ప్లస్ =, మైనస్ =, మల్టిప్లికేషన్ =, డివిజన్ = అండ్ మాడ్యులస్ = ఇలాంటి సింబల్స్ అనేవి ఉంటాయి. వాటిని యూజ్ చేసుకుని మనము వేరియబుల్స్కి వాల్యూస్ అనేవి అసైన్ చేస్తాము, ఇక్కడ మీరు చూసినట్టుగా. తర్వాత అయితే కంపారిజన్, ఇది వచ్చేసి థర్డ్ టైప్. సో కంపారిజన్ ఎలా అంటే ఇది జనరల్గా మనకి లైక్ కంపేర్ చేస్తుంది అనమాట. సో బేసిక్గా దీంట్లో ఈ సింబల్స్ వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా, =, అనేసి అంటాము, =, అండ్ స్ట్రిక్ట్ =, అనేసి అంటాము. ఇటు లైక్ =, డబల్ టైమ్స్ ఇస్తే లైక్ =, అనేసి అంటాము. ఇలా సింబల్ ఉంటే లైక్ =, ఓకే. మళ్ళీ ఇలా డబల్ =, ఉండి ఇలా ఉంటే స్ట్రిక్ట్ =, అండ్ ఇక్కడ మీరు చూసిందే లైక్ less than, greater than, like less than equals to, greater than equals to, ఇలా లైక్ మనము కంపారిజన్లో ఉంటాయన్నమాట. సో చెప్పాను కదా, లైక్ మనం జనరల్గా దీన్ని ఎలా చెప్పుకోవాలంటే లైక్ కంపేర్ చేయడం, అంటే ఒక వేరియబుల్ని ఇంకొక వేరియబుల్స్ కంపేర్ చేయడం లాంటి ఫంక్షన్స్ అన్నీ కూడా ఇవి చేస్తామన్నమాట ఈ కంపారిజన్ ఆపరేటర్స్తో. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో లైక్ ఇలా చాక్లెట్స్ మనం తీసుకున్నాం కదా. సో ఇదే ఇలా ఉంది, అండ్ నీ ఫ్రెండ్తో ఒక చాక్లెట్ ఉంది అండ్ నా ఫ్రెండ్తో లైక్ 2 చాక్లెట్స్ ఉన్నాయి, 3 అయింది. సో మన ఇద్దరి చాక్లెట్స్ అండ్ వాళ్ళిద్దరి చాక్లెట్స్ ఇక్కడ కంపేర్ చేస్తున్నాం. 2 3 అంటే 3 ఈజ్ లైక్ గ్రేటర్ దెన్ 2 అలా అనమాట. అంటే కంపేర్ చేస్తున్నాం, సంథింగ్ కంపేర్ అవుతుంది ఇలా. అలాంటప్పుడు మనం ఈ కంపారిజన్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. వాటికి సింబల్స్ వచ్చేసి చూసారు కదా, ఇలా =, ఒకవేళ ఇది లైక్ ఈక్వల్గా లేదు అంటే లైక్ దీన్ని ఇలా రాయొచ్చు, లేకపోతే 3 = 2 కాదు కదా. సో =, ఇలా రాస్తాము. లైక్ దట్ మనం కంపేర్ చేస్తామన్నమాట. సో వీటిని రియల్ టైం లైక్ కోడింగ్ పార్ట్లో ఎలా యూజ్ చేస్తాము లైక్ కోడింగ్లో అనేసి నేను చూపిస్తాను. సో ఇక్కడ మీకు కంపారిజన్ అంటే ఏంటి, లైక్ అర్థమెటిక్ అంటే ఏంటి, అసైన్మెంట్ అంటే ఏంటి అనేది ఒక ఐడియా రావాలి. ఆ తర్వాతే ఆ పార్ట్ అనేది అర్థమవుతుంది. సో ఇది ముందుగానే దాని గురించి ఆలోచించకుండా ఇప్పుడు చెప్పే పాయింట్స్ అనేది కూడా ఏది ఏంటి అనేసి క్లియర్గా వినేసేయండి. అప్పుడు హ్యాపీగా మీరు చెప్తున్నప్పుడు మళ్ళీ అర్థమెటిక్ అంటే ఏదో ఉండే కదా అనేసి ఆలోచించకుండా హ్యాపీగా నేర్చేసుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ అనేది కంపారిజన్ అనేది అర్థమైంది కదా. అండ్ కంపారిజన్లో బేసిక్గా లైక్ రిజల్ట్ అనేది బూలియన్ వాల్యూస్లో వస్తుంది. బూలియన్ అంటే ఏంటి, ట్రూ ఆర్ ఫాల్స్ అనేసి మనకి రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ లాజికల్లో కూడా ఇలా సింపుల్ లైక్ సింబల్స్ అనేవి ఉంటాయి.
లైక్ దిస్. దీన్ని మనము అండ్ అంటాము, ఇలా ఉంటే ఆర్ అంటాము, ఇలా ఉంటే నాట్ అంటాము. లైక్ దిస్. లాజికల్ కూడా మనం జనరల్గా ఎలా పర్ఫామ్ చేస్తుందంటే లైక్ బూలియన్స్ వాల్యూస్ పైన పర్ఫామ్ చేస్తుంది అనమాట. అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి బిట్ వైజ్. దీంట్లో కూడా కొన్ని సింబల్స్ ఉన్నాయి. లైక్ మనం ఇక్కడ అండ్లో యూజ్ చేసిన సింబల్ ఒకటి ఉంది. అండ్ ఇవన్నీ కూడా లైక్ కొన్ని సింబల్స్ అనేవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనము లైక్ ప్రతి ఒక్క సింబల్కి కూడా ఒక లైక్ ఫంక్షనింగ్ పర్ఫామ్ అనేది ఉంటుందన్నమాట. సో ఒక్కో ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాయి. సో బేసిక్గా ఈ బిట్ వైజ్ కూడా లైక్ అవుట్పుట్ అనేది లైక్ జనరల్గా ఇది దేనిపైన పర్ఫామ్ చేస్తుందంటే లైక్ బైనరీ పైన పర్ఫామ్ చేస్తుంది. సో జనరల్గా ఇది లాజికల్ అండ్ కంపారిజన్ ఇవి రెండు కూడా. ఇక్కడ లాజికల్ కూడా మనకి లైక్ బూలియన్ వాల్యూస్లోనే మనకి అవుట్పుట్ ఇస్తుంది, లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ లాగా. అండ్ ఇక్కడ కంపారిజన్లో కూడా సేమ్ ట్రూ ఆర్ ఫాల్స్ లాగా ఇస్తుంది. కాకపోతే ఇక్కడ వేరే మళ్ళీ బిట్ వైజ్లో, ఎందుకంటే ఇక్కడ మనం బైనరీ పైన మనము లైక్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. లైక్ డిఫరెన్స్ ఏంటి, అసలు ఈక్వల్గా ఏముంది అనేసి బిట్ వైజ్ ఆపరేటర్ అనేది పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు లైక్ కంటిన్యూ అయ్యే వీడియోలో అయితే కనుక మనం ప్రాక్టికల్ పార్ట్గా ఇది ఎంతో విన్నారో లైక్ ఇది ఒక మీరు ఈ వీడియో 100%లో దీనికి ఒక 30% ఇస్తే ఎఫర్ట్స్ ఇస్తే మిగతా 70% ఎఫర్ట్ అంతా కూడా లైక్ ప్రాక్టికల్ పైన పెడితేనే మీకు వస్తుంది. సో లైక్ దీంట్లో చెప్పేది మేబీ నేను కూడా 30% అయి ఉండొచ్చు. ఆ 100% విత్ రియల్ టైం కోడింగ్లో ఏది ఎందుకు వస్తుందో అనేసి మీకు రియల్ టైంగా అప్పుడు చూపించవచ్చు. సో ఆ పార్ట్ని మిస్ అవ్వకుండా అది చూసేసి అండ్ నేర్చేసుకోండి. సో ప్రాక్టికల్గా అయితే మీరు ల్యాప్టాప్స్ ఓపెన్ చేసి అయితే ప్రాక్టీస్ చేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మనము ఆపరేటర్స్ గురించి క్లియర్గా విన్నాం కదా. సో దాంట్లో మనం అసలు కోడింగ్ పార్ట్ ప్రాక్టికల్గా ఎలా చేయాలి అనేసి ఇప్పుడైతే చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్గా అయితే మనం దేంతో వీటిని స్టార్ట్ చేయాలి, HTML కోడ్తో కదా. సో HTML కోడ్లో ఇప్పుడు మనము ఆపరేటర్స్ అనేది ఎలా యూజ్ చేయాలో చూసేద్దాం. సో ఫస్ట్గా అయితే మనము HTML ట్యాగ్ని యూజ్ చేసుకుంటున్నాం. అండ్ దాని తరువాత మనము అంటే మనం జనరల్గా దాని తర్వాత దీని తర్వాత అని కాకుండా కొన్ని సర్టైన్ ఆర్డర్స్ అనేవి మనం ఆల్రెడీ చూసాము. సో మన వెబ్ పేజ్కి ఎలాంటి లైక్ అవుట్పుట్ కావాలో అలాంటి ఇంటర్ఫేస్ యూజ్ చేసుకుని అలాంటి ట్యాగ్స్ అని యూజ్ చేసుకుని మనం చేయాల్సి ఉంటుంది. సో అవన్నీ నేను ఇక్కడ తీసుకోవట్లేదు, ఎందుకంటే జస్ట్ నేను జావాస్క్రిప్ట్లో ఆపరేటర్స్ అనేవి ఎలా యూజ్ చేస్తున్నాను అనేసి చూపిస్తున్నాను. HTML కాదు కదా ఈరోజు క్లాస్ అయితే. సో జస్ట్ నేను ఇక్కడైతే డైరెక్ట్గా ఈ హెడ్ లైక్ టైటిల్ ఇవన్నీ తీసేసుకోకుండా లైక్ డైరెక్ట్గా పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నానండి, లేకపోతే డైరెక్ట్గా H1 ట్యాగ్ తీసుకుంటాను నేను. ఓకే, మీకు అదే కావాలి లైక్ HTML కూడా మీరు నేర్చుకోవాలి అంటే జస్ట్ ఒకసారి మనం HTML ప్లేలిస్ట్ ఆల్రెడీ కంప్లీట్ చేసాము, ఆ ప్లేలిస్ట్ చూసేసి లేకపోతే విత్ స్టైల్స్తో మీకు నేర్చుకోవాలి స్టైలింగ్స్తో అంటే CSSది కూడా మనం ఆల్రెడీ కంప్లీట్ చేసాం కాబట్టి అది ఒకసారి అయితే చూసేసేయండి. సో ఇక్కడైతే నేను H1 ట్యాగ్లో జనరల్గా జావాస్క్రిప్ట్ ఆపరేటర్స్ అనేసి మీకు జస్ట్ డిక్లరేషన్స్ అనేవి ఇచ్చేస్తున్నాను. ఓకే ఎగ్జాంపుల్ అనేసి ఇచ్చేసి ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను, H1 ట్యాగ్ అయితే క్లోజ్ చేసేయాలి కదా. H1 ట్యాగ్ ఇక్కడ సజెషన్ వచ్చింది కాబట్టి క్లోజ్ చేస్తున్నాను. అండ్ దీని తర్వాత లైక్ నేను ఒక పారాగ్రాఫ్ ట్యాగ్లో ఒక ఐడి ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, ఒక ఐడి అంటే జనరల్గా నేను పారాగ్రాఫ్ ట్యాగ్లో తీసుకుంటున్నాను. సో ఐడి ఈక్వల్స్ టు అనేసి ఇక్కడ ఏదన్నా లైక్ డెమో అనేసి క్లాస్ అనేసి లైక్ మన అవుట్పుట్కి సంబంధించిందిగా ఏదైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను డైరెక్ట్గా అవుట్పుట్ అనేసి ఇచ్చేసి ఇప్పుడు దీన్ని పారాగ్రాఫ్ ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇక్కడ యాంగులర్ బ్రాకెట్ అనేది ఓపెన్ చేశాను, ఇక్కడ క్లోజ్ చేసేయాలి. మీరు తొందరపడి ఇక్కడే ఇలా క్లోజ్ చేసేసారనుకోండి అది రాంగ్ అయిపోతుంది, అవుట్పుట్ రాదు. కాబట్టి కలర్ చేంజ్ కూడా కనిపిస్తుందా మీకు, ఇక్కడ క్లోజ్ చేస్తే అంత వైట్లో ఉంది, ఇది తీసేస్తే కలర్ చేంజ్ అనేది ఉంది. సో దట్ అనమాట. ఇక్కడ నేను ఇంకేం చేయాలి, ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ ఇంకా క్లోజ్ చేసేయాలి. దాని తర్వాత మళ్ళీ మనము లైక్ పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేశాక ఇప్పుడు మనం ద మెయిన్ థింగ్ స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఓపెన్ చేసేసుకోవాలి. సో స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఓపెన్
చేసుకున్న తర్వాత ఇక్కడైతే క్లోజ్ చేసేసా. ఓకే, అదే యాంగులర్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేసా, స్క్రిప్ట్ ట్యాగ్ అనేది క్లోజ్ చేయలేదు. తర్వాత వచ్చేసరికి నేను జనరల్గా ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ జస్ట్ చూడండి. నేను ఇంతకుముందే చెప్పాను, లైక్ మనం ముందు చూసిన వేరియబుల్స్ టాపిక్స్ అన్నీ కూడా మనకు మళ్ళీ అవసరం పడుతూనే ఉంటాయి, ఎందుకంటే దాంతోనే మెయిన్ అంతా రన్ అయ్యేది కాబట్టి. సో ఇక్కడ నేను ఏం తీసుకున్నాను అబ్జర్వ్ చేస్తున్నారా, లెట్ వేరియబుల్ అనేది తీసుకున్నాను, తర్వాత రిజల్ట్ అనేసి ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇచ్చేసి ఇక్కడ నాకు రిజల్ట్ ఏంటో ఇలా అనేసి సెమికాలన్ అయితే ఇచ్చేసా. సో ఎస్, ఇప్పుడైతే మనము ఫస్ట్ మెథడ్ ఏంటి, అర్థమెటిక్ కదా. సో అర్థమెటిక్ లైక్ ఎగ్జాంపుల్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూసారా, కామెంట్ అనేది ఇస్తున్నాను అర్థమెటిక్. మీకు అర్థం అవ్వాలనేసి ఇక్కడ పెడుతున్నాను, వేరే వాటికి కూడా మీకు వేరియేషన్స్ తెలియాలి కాబట్టి. సో లైక్ ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనము టాపిక్లోకి ఎంటర్ అయిపోదాం. ఇది కామెంట్ అనమాట, డబల్ స్లాష్ ఇస్తే కామెంట్ అనేసి, సింగిల్ లైన్ కామెంట్ అనేసి చెప్పాను కదా. సో అది, సో ఇక్కడ నేను అర్థమెటిక్ అంటే మనం కొన్ని చెప్పాము, ప్లస్ మైనస్ ఇలా ఉంటాయి అనేసి. సో ఇక్కడ లెట్ ఈజ్ ఈక్వల్స్ టు, లెట్ అనేది ఇక్కడ వేరియబుల్ అవుతుంది కదా. ఇక్కడ లైక్ లెట్ అనేది ఒక వేరియబుల్లో ఒక టైప్. సో ఏ ఈక్వల్స్ టు, మనము ఏలో ఇప్పుడు 10 అనే దాన్ని స్టోర్ చేస్తున్నాము. తరువాత నేను ఇంకొకటి కూడా తీసుకుంటా, అదేంటి బి ఈక్వల్స్ టు, బీలో నేను ఏం స్టోర్ చేద్దాం అనుకుంటున్నా అంటే 5 స్టోర్ చేస్తా. అండ్ ఇక్కడైతే సెమికాలన్ ఇచ్చేసా, రైట్. దాని తరువాత ఇక్కడ నేను ఇక్కడ లెట్ రిజల్ట్ అనేసి ఇచ్చాను కదా, దాన్ని నేను తీసుకుంటున్నాను. అంటే ఇది చూడండి, మీకు లాస్ట్గా ఎగ్జాంపుల్లో లైక్ అవుట్పుట్లో అయితే మీకు అర్థమైపోద్ది. సో ఇక్కడ ప్లస్ ఈక్వల్స్ టు అనేసి ఇచ్చేసి అడిషన్ అనేసి ఇస్తున్నాను, అడిషన్. ఓకే, ఇచ్చేసి ఇక్కడ కోలన్ పెడుతున్నాను. కోలన్ పెట్టాక ఇలా వచ్చేసి ఇక్కడ స్పేస్ అనేది ఇచ్చేద్దాం. సో వచ్చేసి ఇక్కడ ప్లస్ పెట్టేసి ఇక్కడ ఏ ప్లస్ బి, ఇక్కడ మనం ఆల్రెడీ ఏ ప్లస్ బి వాల్యూస్ స్టోర్ చేసుకున్నాం కదా. సో ఏ ప్లస్ బి వాల్యూస్ అనేది ఇక్కడ రాస్తున్నాను. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ప్లస్. ఓకే, ఇచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇక్కడ బీఆర్ అనేసి ఇస్తున్నాను. ఓకే, బీఆర్ అంటే ఏంటి, బీఆర్ ట్యాగ్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ, అంటే బ్రేక్ ట్యాగ్ అనేసి అర్థం. సో బ్యాక్ వచ్చేసి ఇలా బ్రేక్ ట్యాగ్ జనరల్గా యూజ్ చేస్తే ఏమవుతుంది, లైక్ న్యూ లైన్లో వస్తుంది, లైన్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. సో మళ్ళీ ఇక్కడ రిజల్ట్ మళ్ళీ సేమ్ ఇస్తున్నాను, ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏమి ఇస్తున్నాను, సబ్స్ట్రాక్షన్ ఇస్తున్నాను. ఇక్కడ స్పెల్లింగ్స్ కూడా మనం కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే కేస్ సెన్సిటివ్ కాబట్టి. సో ఇలా వచ్చేసి అండ్ ఇంతకు ముందులానే సేమ్ ఇక్కడ కోలన్ పెట్టేసి ఇక్కడ స్పేస్ ఇచ్చేద్దాం. అండ్ అలాగే ఇక్కడ మనమైతే ప్లస్ ఇక్కడ మనం ఏం చేస్తాం, ఏ మైనస్ బి ఇచ్చేద్దాం, ఎందుకంటే ఇది సబ్ట్రాక్ట్ కాబట్టి. ఏ మైనస్ బి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ స్మాల్ లెటరే రావాలి మళ్ళీ. ఓకే, తర్వాత వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ ప్లస్ అనేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే మళ్ళీ బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. లేదు నాకు బ్రేక్ ట్యాగ్ ఏం అవసరం లేదు, అంతా ఒక లైన్లోనే రావాలి అంటే మీరు జనరల్గా యూజ్ చేసుకోవచ్చండి. సో బ్రేక్ ట్యాగ్ యూజ్ చేశాక ఇక్కడ మళ్ళీ సెమికాలన్ ఇచ్చేసేయాలి. ఎస్, ఇలానే మనము టోటల్ మల్టిప్లికేషన్, డివిజన్, లైక్ మాడ్యులస్, ఎక్స్పోనెన్షియేషన్ ఇవన్నీ కూడా ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి టైం అనేది లైక్ మీకు జనరల్గా మీరు దీన్ని చూసి లైక్ మిగతావి కూడా ట్రై చేస్తానంటే చేసేసుకోండి. ఇక్కడ నేను జస్ట్ 3 చూపిస్తున్నాను, మల్టిప్లికేషన్ చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు. సో మల్టిప్లికేషన్లో ఇక్కడ అడిషన్, సబ్ట్రాక్షన్ ఇవన్నీ ఎందుకు రాస్తున్నానంటే మీకు చూసిన వెంటనే ఈ కోడ్ని చూస్తున్నప్పుడే మీకు అర్థం అవ్వాలి అనేసి, మీకు క్లారిటీ కోసం ఇక్కడ లైక్ టైం తీసుకుని ఇవన్నీ కూడా నేను ఎంటర్ చేస్తున్నాను. సో మల్టిప్లికేషన్ అనేసి ఇచ్చేసి ఇక్కడ సేమ్ కోలన్, తర్వాత ఇక్కడ ప్లస్ ఇచ్చేసేయాలి. అండ్ ఇక్కడైతే మనకి లైక్ ఏ ఇంటూ బి
లైక్ దిస్ ఇచ్చేసేయాలి. ఓకే, ఇచ్చేసేసాక మనం ఇక్కడ లైక్ ప్లస్ అనేది ఇవ్వాలి. బయటకు వచ్చేసిన తర్వాత ప్లస్ ఇచ్చేసి మనమైతే ఇక్కడ బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ యూజ్ చేసేసాక ఇక్కడ సెమికాలన్ అనేది ఇస్తున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అండి. సో నేను ఇక్కడ ఇంకా ఇది మొత్తం కూడా లైక్ చాలా ఉంటాయి, అంటే డివిజన్, మాడ్యులస్, ఎక్స్పోనెన్షియేషన్ అనేసి. అది జస్ట్ ఇదే సింటాక్స్ తోటి రిజల్ట్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు అనేసి పెట్టి లైక్ మాడ్యులస్ పెట్టేసి సేమ్ ఇదే. మాడ్యులస్ అంటే సింబల్ ఏంటి, లైక్ డివిజన్ అంటే సింబల్ ఏంటి అనేసి మీకు ఆల్రెడీ చూపించాను కాబట్టి అవి ఎంటర్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ మెథడ్లోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే అన్ని మెథడ్స్ మనం కవర్ చేయడం మనం మెయిన్ కదా. సో నెక్స్ట్ అన్ని మెథడ్స్ అనేవి నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఏది కూడా మిస్ చేయకుండా. అసైన్మెంట్ అంటే మనం ఏం చేస్తాము, అసైన్ చేస్తాం కదా. సో ఇక్కడ ఎలా అసైన్ చేయాలో చూసేద్దాం. సో ఇక్కడ ఏంటి, లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 తీసుకుంటాం. లెట్ అంటే ఎక్స్ అనే వాల్యూలో మనం ఏం అసైన్ చేస్తున్నాం, 10 కదా. 10 ఎంటర్ చేస్తున్నట్టు ఇలా పడితే తర్వాత సెమీకాలన్, ఈ సెమీకాలన్స్, కోలన్స్ ఇవన్నీ మర్చిపోకుండా ఎంటర్ చేసేయండి. తర్వాత వచ్చేసరికి ఇంకా ఇక్కడైతే మనకి ఏమవుతుందంటే లైక్ ఎక్స్ కదా తీసుకున్నాం మనము, ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు అనేసి పెట్టేసి 5 తీసుకుంటున్నా. ఓకే, సెమీకాలన్ ఇచ్చేసా. సో ఇక్కడ నేను అంటే ఇదేంటి అంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 5 అనేసి అర్థం. సో మీకు గుర్తుపడడానికి మళ్ళీ నేను ఇక్కడ కామెంట్ అనేది ఇస్తున్నాను. ఎక్స్ ఈక్వల్స్ టు ఏంటి, ఎక్స్ ప్లస్ 5. ఓకే, ఎక్స్ ప్లస్ 5 అంటే మీకు ఇక్కడ అర్థమవుతుందా, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అనేసి అన్నాము. ఇక్కడ ఏమంటున్నామంటే లైక్ డైరెక్ట్ 10 అనకుండా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 5 అంటే ఇక్కడ ఈ ఎక్స్ చూసారా, ఈ ప్లేస్లో ఏదో ఉంది, అది ప్లస్ ఈ 5 కలిపితే 10 అవుతుంది. అంటే ఇది ఏంటో మనం కనిపెడుతున్నాం. ఇప్పుడు ఎలా అసైన్ చేస్తున్నామో చూసేయండి. ఓకేనా, దాని తరువాత ఇక్కడ మళ్ళీ మనము రిజల్ట్ అనేది ఇస్తున్నాము. సారీ, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 5 అన్నాం కదా, ఎక్స్ ప్లస్ 5. ఓకే, ఇది ఒక కామెంట్. ఓకే, తర్వాత ఏం చేద్దాం అనుకున్నాం, ఇది డైరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది ఎంటర్ కొట్టేస్తే. ఒక్కసారి యూస్ చేసుకొని మనము చేయాల్సి ఉంటుంది. ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 5. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ రిజల్ట్ ఓకే ఇలా ఇచ్చేసి ఇప్పుడు మనము ఎక్స్ ఆఫ్టర్ అనేసి ఇచ్చేసి ప్లస్ ఈక్వల్స్ టు 5 అనేసి ఇస్తున్నాము. ఓకే, ఇది క్లోజ్ అయ్యాక మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి ప్లస్ అనేసి ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాను. బయటకు వచ్చేసి బ్రేక్ ట్యాగ్ బిఆర్ ట్యాగ్ ఓపెన్ చేసేసి ఇక్కడ మనము సెమీకాలన్తో క్లోజ్ అయితే చేస్తున్నాము. దాని తరువాత ఇక్కడ చూడండి, మళ్ళీ నేను ఇంకొకటి తీసుకుంటున్నాను. ఎక్స్ మైనస్, ఇక్కడ మైనస్ ఈక్వల్స్ టు 3 అనేసి తీసుకున్నాను. ఓకే, 3 అనేసి తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ నేను అంటే ఇక్కడ ఏంటంటే మీనింగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 3 అనేసి మీనింగ్. ఎక్స్ మైనస్ 3 రైట్. x is equals to 3, yeah, x equals to
ఎక్స్ మైనస్ 3 కదా. సో దాని తర్వాత ఇది కూడా దానికి సంబంధించింది. మనం ఇలా రాసుకోవచ్చు, అలా రాసుకోవచ్చు, కాబట్టి అలా వస్తుంది అంతే. సో మనం జనరల్గా ఇది చూడ్డానికైనా కూడా అలా ఉంది కాబట్టి జస్ట్ ఇలా తీసేసుకోవాలి. సో ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మళ్ళీ రిజల్ట్ అనేసి పెట్టేసి ఇక్కడైతే మనము మళ్ళీ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు అనేసి ఇక్కడ ఎక్స్ ఆఫ్టర్ మైనస్ ఈక్వల్స్ టు 3 అనేసి పెడుతున్నాము. అండ్ ఇక్కడైతే నేను కోలన్ యూజ్ చేసేసి అండ్ మనకి ఇక్కడ వాల్యూ అనేది వస్తుంది కాబట్టి ఇలా పెట్టేసి ప్లస్ పెట్టేసి అండ్ ఇక్కడ నేను ఎక్స్ అనేది పెడుతున్నాను. ఎక్స్ ప్లస్ బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నా. ఓకే, బయటకు వచ్చేసిన తర్వాత సెమీకాలన్. సో ఇక్కడైతే మనము అసైన్మెంట్ వాల్యూ ఆపరేటర్స్ అనేది అయిపోయింది. తర్వాత ఏంటి మనకు ఉండేది లైక్ కంపారిజన్ ఉంది, తర్వాత లాజికల్, తర్వాత లైక్ ఇలా. ఇప్పుడైతే మనము కంపారిజన్ అనేది చూసేద్దాం. సో కంపారిజన్ అనేది ఎలా యూజ్ చేయాలి అంటే ఇది జస్ట్ లైక్ థర్డ్ కదా, వచ్చేసి కంపారిజన్ అనేసి పెడుతున్నాము. కంపారిజన్ అనేసి ఇంకా దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం. అంటే ఇది బేసిక్గా ఎందుకు యూజ్ చేస్తామంటే కంపేర్ చేయడానికి యూజ్ చేస్తామనేసి మనం ఆల్రెడీ చూసాం కదా. సో లెట్ num1 అనేసి తీసుకుంటాం. num1 ఈక్వల్స్ టు 10 అనేసి ఇస్తున్నా. అండ్ తర్వాత కామా ఇచ్చేసి num2 ఈక్వల్స్ టు మళ్ళీ నేను ఇక్కడ ఒక 10 వాల్యూ ఇస్తున్నాను. సో ఇలా 10 అనేసి ఇచ్చేసాక ఇక్కడ సెమీకాలన్ అనేది ఇచ్చేస్తున్నా. సో ఇక్కడ కంపేర్ అనేది ఎలా చేస్తున్నామో చూసేయండి. రిజల్ట్ ప్లస్ ఈక్వల్స్ టు ఇక్కడ num1 ఈక్వల్స్ టు num2 కదా, num2 అనేసి ఇచ్చేసి ఇక్కడ ఒక కోలన్ పెట్టేయాలి. దాని తర్వాత ఇక్కడ బయటికి వచ్చేసిన తర్వాత ప్లస్ అనేసి ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ సేమ్ num1 num2 అనేసి తీసుకుంటాం. num1 num2 తర్వాత ఇక్కడ ప్లస్ అండ్ బ్రేక్ ట్యాగ్ యూజ్ చేసేసాక ఇక్కడ సెమీకాలన్ అయితే ఇచ్చేస్తున్నా. సెమీకాలన్ ఇచ్చాక ఇక్కడ మళ్ళీ మనము రిజల్ట్ అనేది తీసుకోవాలి. రిజల్ట్ మళ్ళీ సేమ్ ప్లస్ ఈక్వల్స్ టు కోలన్స్ వచ్చేసి num1 అండ్ num2 తర్వాత ఇక్కడ కోలన్ అనేది మర్చిపోయాం కాబట్టి కోలన్ ఇచ్చేసాక ఇక్కడ మళ్ళీ ప్లస్ అనేసి ఇచ్చేసి ఇక్కడ మనము num1 num2 అనేసి ఇస్తాం. num2 ఇక్కడ వీటి తర్వాత స్పేసెస్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు లైక్ దిస్. ఇలా
దాని తర్వాత ఇంకా మళ్ళీ మనం బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేసేయాలి. సో బ్రేక్ ట్యాగ్ తర్వాత యాజ్ యూజువల్ ఇలా. ఓకే, దాని తర్వాత మనం ఇప్పుడు మళ్ళీ రిజల్ట్ ప్లస్ ఈక్వల్స్ టు ఏం చేస్తున్నామంటే ఇక్కడ num1 లెస్ దెన్ 5 అంటున్నాం. అంటే num1 అంటే మనం వాల్యూ ఏమి ఇచ్చాము, 10 కదా. సో ఆ 10 లైక్ లెస్ దెన్ 5 అనేసి లైక్ జస్ట్ ఒక కమాండ్ అనేది ఇచ్చేసాం. తర్వాత మనము సేమ్ సింటాక్స్ అనేది యూజ్ చేసుకుని ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ num1 గ్రేటర్ దెన్, రైట్, ఓకే, గ్రేటర్ దెన్ 5 అనేసి ఇచ్చేసి మళ్ళీ ప్లస్ బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, బ్రేక్ ట్యాగ్. సో ఇలా ఒకటి గుర్తుపెట్టారా, దీన్ని మనము అపోస్ట్రోఫీస్ లైక్ వీటితోనే మనం డిఫైన్ చేస్తేనే కరెక్ట్గా వస్తుంది. సో ఇది కంపారిజన్ ఆపరేటర్ అండి. నెక్స్ట్ అయితే మనం లాస్ట్గా లైక్ లాజికల్ ఆపరేటర్ గురించి అయితే చూసేద్దాం. సో మనం ఇంత ఇవ్వాలా ప్రతిసారి నమ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 నమ్ లైక్ ఇంత రిజల్ట్ అనేసి ఇదంతా అనేసి. సో నేను ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాను కాబట్టి ఇలా అవుతుందండి. మీరు జనరల్గా వేరే కైండ్ ఆఫ్ తీసుకుంటే దానికి వేరేలా కూడా చేయొచ్చు. సో అలా ఎలా సింపుల్గా చేయాలో కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడైతే నేను లైక్ 4th వన్ వచ్చేసి లాజికల్ చూపిస్తున్నాను. సో లాజికల్ దీంట్లో అయితే కనుక మనకి లెట్ అనే వేరియబుల్ టైప్ని యూజ్ చేసుకుని ఈ సన్నీ అనేసి పెడతా. సన్నీ ఈక్వల్స్ టు ట్రూ, తర్వాత వామ్ అనేసి పెట్టేసి ఈక్వల్స్ టు ఫాల్స్ అనేసి పెడుతున్నాను. సో లాజికల్ అంటే నేను ఏం చెప్పాను, ఎలా వస్తుంది అవుట్పుట్ అనేసి గుర్తుంటే కామెంట్ చేసేయండి ఎలా వస్తుందో లాజికల్కి అవుట్పుట్ అనేసి. సో ఇక్కడ రిజల్ట్ అనేసి పెట్టేసి ఇక్కడ మనము ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు అనేసి ఇక్కడ మనము సో ఇది మొత్తం కలిసిపోతుంది కాబట్టి ఈ ఎస్ అనేది క్యాప్ తీసుకుందాం, క్లియర్గా ఉంటుంది. అండ్ వాన్ ఓకే, వామ్ తర్వాత ఇక్కడైతే మనము కోలన్ అనేది పెట్టుకుంటున్నాం. తర్వాత ప్లస్ ఈజ్ సన్నీ అండ్ వామ్. వామ్ అనేసి ఇచ్చేసి అండ్ ఇప్పుడైతే మనము బ్రేక్ ట్యాగ్ని యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ మనం రిజల్ట్ అనేసి తీసుకుని ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈజ్ సన్నీ అనేసి ఇక్కడైతే మనము స్లాష్ అనేది పెట్టుకోవాలి. సో
లైక్ ఇలా ఇచ్చేసి ఇక్కడ మనము ఈజ్ వామ్ అనేసి పెడుతున్నాము, ఈజ్ వామ్. సో ఇక్కడైతే మనము లైక్ ప్లస్ అనేసి ఇచ్చేసి మళ్ళీ సేమ్ ఈజ్ సన్నీ అనేసి అండ్ ఈజ్ వామ్. ఇక్కడ స్పేస్ అనేది తీసేస్తున్నాం. బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేసేసాం అండ్ సెమికాలన్ అనేది ఇచ్చేస్తున్నాము. సో ఇలా అండి మనము ఇదంతా అయ్యాక మనమైతే ఇక్కడ ఏం చేస్తున్నామంటే స్క్రిప్ట్ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తున్నాము. సో ఇలానే మనము వేరే లైక్ మెథడ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాడుకోవచ్చు. సో ఇక్కడైతే నేను బాడీ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తున్నా. సారీ, మనం బాడీ ట్యాగ్ ఏం తీసుకోలేదు కదా, సో డైరెక్ట్గా మనం HTML ట్యాగ్ అయితే క్లోజ్ చేసేసుకుందాం. ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేసామా, ఇక్కడ చేయలేదు కాబట్టి అక్కడ సజెషన్ వస్తుంది లైక్ దిస్. ఇంకా మనకు నెక్స్ట్ ఏం మిగిలింది ఇక్కడ HTML కదా, HTML ట్యాగ్ అనేది క్లోజ్ చేసుకున్నాం. సో ఇలా ఇప్పుడు దీన్ని సేవ్ చేసేద్దాం. సో సేవ్ చేయాలంటే లైక్ operator.html అనేసి సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏదైనా మిర్రర్ లైక్ ఎర్రర్స్ అనేవి మనకు వస్తే కనుక మనం మళ్ళీ లైక్ రీచెక్ చేసేసుకొని రన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎర్రర్ అంటే మనకి జనరల్గా ఇలా కనిపిస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ మనకి లైక్ అసైన్మెంట్లో అయితే సంథింగ్ ఇలా ఎర్రర్ అయితే కనిపిస్తుంది. సో అదెంతో ఒక్కసారి క్లియర్ చేసేసుకుందాం ఇక్కడ. సో ఏదైనా మిస్టేక్ ఉందా అనేసి. ఓకే, ఇక్కడ కోలన్ అనేది ఇవ్వాలి. ఇచ్చాక కూడా అలానే ఉంది కాబట్టి వెయిట్ ఎ మినిట్, x = 10 అనేసి ఇచ్చాము. తర్వాత ఓకే, తర్వాత x = సో ఇక్కడైతే మనం ఒక చిన్న ఎర్రర్ అయితే చేసాము. అదేంటి అంటే కోలన్ ఇచ్చేసాక ఇక్కడ మళ్ళీ ఇలా పెట్టేసి దాని తర్వాత మనమైతే ఇక్కడ x అనేది తీసుకున్నాం కదా, ఆ x అనే వాల్యూ లైక్ అది ఎంటర్ చేశాక ఇక్కడ ప్లస్ ఉండాలి. ఇలా ఇక్కడ మనం ఏదైతే ఇచ్చామో ఇక్కడ కూడా అదే ఇవ్వాలి కదా. సో అది ఎర్రర్ అనేది ఉండే. సో ఇప్పుడైతే రన్ చేద్దాం. ఇంకేమన్నా మేబీ ఎర్రర్స్ ఉండొచ్చు. సో అవన్నీ కూడా మనం క్లియర్ చేసుకుందాం. సో ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనేసి ఇస్తున్నాను. సో ఇక్కడైతే మనకి సంథింగ్ ఎర్రర్ అయితే ఉంది కాబట్టి అవుట్పుట్లో అయితే రావట్లేదు. కాబట్టి మనం దీన్ని అయితే రీచెక్ అనేది చేసేసుకుందాం. సో మనమైతే ఇక్కడ లైక్ document.write అనేది ఇవ్వాలి కదా, అది ఇవ్వలేదు. లైక్ అది మెయిన్ థింగ్ కదా అండి. సో వితౌట్ క్లోజింగ్ ఏమంటారు స్క్రిప్ట్ ట్యాగ్ మనమైతే అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనమైతే అది ఇచ్చేసి చూద్దాం. document. మనము గుర్తుందా పైన లైక్ ఐడి అనేసి తీసుకున్నాము, దీన్ని యూజ్ చేయలేదు మనము కాబట్టి అది మర్చిపోయాము. document. ఇక్కడ ఏంటి get element by id అనేసి ఇచ్చేసి ఇక్కడ వెయిట్ ఇక్కడ ఏం తీసుకున్నాము అవుట్పుట్ కదా, id = సో ఇక్కడ కూడా మనం అవుట్పుట్ అనేసి రాయాలి. అవుట్పుట్ అనేసి రాసాక మనకి ఇక్కడ డాట్ అనేది నెసరీగా పెట్టేసి ఇన్నర్
HTML అనేసి రాయమన్నాను కదా. సో ఈ HTML అనేది ఎలా ఉండాలి, క్యాప్స్లోనే ఉండాలి. మీకు ఒకవేళ రన్ అవ్వకపోతే ఇక్కడ ఈ లైన్లో స్పెసిఫిక్గా ఏమైనా మిస్టేక్ ఉందా అనేసి చూసేసుకోండి. ఓకే, తర్వాత ఇక్కడ రిజల్ట్ సెమికోలన్ అనేసి పెట్టేసా. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి సేవ్ చేసేద్దాం. సేవ్ చేశాక రన్ అవ్వకపోతే మళ్ళీ ఇంకేమన్నా లైక్ ఎర్రర్ ఉందా అనేసి చూసేయడమే. సో ఇక్కడైతే మళ్ళీ నేను రన్ చేస్తున్నాను, చూసేయండి. సో ఓపెన్ విత్ లైవ్ సర్వర్. సో యా అండి, ఇక్కడ మనము ఒక ఫంక్షన్ అనేది పర్ఫామ్ చేసాము, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అనేసి. సో దాంట్లో మనము a = 10 అని తీసుకున్నాం, b = 10 అని 5 అని తీసుకున్నాం. కాబట్టి అడిషన్లో 15 వచ్చేసింది, సబ్ట్రాక్షన్లో అంటే 10 - 5 5 కదా, 10 + 5 15 కదా, సబ్ట్రాక్షన్లో 5 వచ్చేసింది, కరెక్టే. మల్టిప్లికేషన్ని మనం పర్ఫామ్ చేసాం అంటే ఇక్కడ మనం 10 × 5 అనమాట, అంటే 50 కదా, కరెక్ట్ వచ్చేసింది. తర్వాత ఏం తీసుకున్నామండి, అసైన్మెంట్ కదా, అసైన్మెంట్ ఆర్డర్ లైక్ దాంట్లో అసైన్మెంట్ ఆపరేటర్లో మనకి ఏం వాల్యూ ఉంటుంది, ఎక్స్ ఆఫ్టర్ అనేసి 5:15 అండ్ అసైన్ అనేది చేసేసింది ఇక్కడ. తర్వాత వచ్చేసరికి మనకి కంపారిజన్లో కదా, సో ఇక్కడ మనము 5 ట్రూ అండ్ ఫాల్స్ వాల్యూస్ వస్తాయి కదా. సో లైక్ దాంట్లో అయితే మనకి ట్రూ అనేసి ఇచ్చేసింది, ఈ సన్నీ అండ్ ఈ ఫామ్ ఫాల్స్, ఈ సన్నీ ఇదేమో ట్రూ అనేసి ఇచ్చేసింది మనం ఇచ్చిన కండిషన్ని బట్టి. ఇలా అయితే మనకైతే ఇది లాజికల్, ఇది కంపారిజన్, ఇది లైక్ అసైన్మెంట్, తర్వాత ఇది అర్థమెటిక్ అనమాట. ఇలా అయితే మనము వీటిని ఆపరేటర్స్లో ఇవన్నీ కూడా పర్ఫామ్ చేసామండి. ఓకే, సో ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే మనమైతే ఇక్కడ అర్థమెటిక్ అనేవి చూసాం కదా. అర్థమెటిక్లో మనకి జనరల్గా ఏమవుతుందంటే ఇట్ పర్ఫార్మ్స్ అడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్ అనేవి ఇక్కడ పర్ఫామ్ అవుతాయి. ఇది క్లియర్ కదా. తర్వాత వచ్చేసరికి అసైన్మెంట్ ఆపరేటర్, దీంట్లో అయితే వేరియబుల్స్లో మనం అసైన్ చేసిన వాటిని ఏమి యూజ్ చేసుకుని += అనేసి యూజ్ చేసుకొని అసైన్ చేస్తామన్నమాట వేరియబుల్స్కి. తర్వాత వచ్చేసరికి కంపారిజన్ ఆపరేటర్, సో దీంట్లో అయితే మనం కంపేర్ చేస్తామన్నమాట, ఏమి యూజ్ చేసుకుని == లేకపోతే == లేకపోతే <= అనేసి మనమైతే కంపేర్ చేస్తాం. తర్వాత లాజికల్ ఆపరేటర్స్లో మనం ఏమి యూజ్ చేస్తామండి, అండ్ ఆర్ నార్ అనేసి లైక్ కొన్ని సింబల్స్ చూడండి, లైక్ దీంట్లో చూపిస్తాను నేను. ఈ సింబల్ చూసారా, ఇది అండ్ ఆర్ నాట్ అనేసి మనం యూజ్ చేసాం కదా అండి మనము లాజికల్లో. సో అది ఇక్కడ యూజ్ చేసామన్నమాట. సో ఇలానే మనకి జనరల్గా ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అనేసి, టెర్నరీ అనేసి ఇలా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా యూజ్ చేసుకుని మనమైతే ఈ లైక్ ఆపరేటర్స్ అనేవి పర్ఫామ్ చేసేసుకోవచ్చు. సో దీన్ని బేసిక్గా మనము .htmlతో సేవ్ చేసేసాము అండ్ మనమైతే దీన్ని బ్రౌజర్లో రన్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనేసి ఉంటుంది ఆప్షన్, దాన్నైతే లైక్ రన్ చేసేసుకున్నా నేనైతే. సో ఇలా అండి, మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చేసిన అంటే లైక్ జనరల్గా మనకు వచ్చిన ఎర్రర్ ఏంటి అంటే ఇక్కడ ఐడి తీసుకున్నాము అవుట్పుట్ అనేసి, ఇది డాక్యుమెంట్ డాట్ అనేది ఎంత ఇంపార్టెంటో అర్థమైంది కదా. ఇది ఇవ్వకపోతే జస్ట్ నేను ఇక్కడ ఏమి ఇచ్చా, జావా స్క్రిప్ట్ ఆపరేటర్స్ ఎగ్జాంపుల్ అని ఇచ్చా కదా, అదొక్కటే అవుట్పుట్లో వచ్చింది. ఇది ఇంత రాసా కష్టపడి, ఇది మొత్తం కూడా అసలు నిల్ అయిపోయింది. ఎందుకు, జస్ట్ ఇది ఒక్క లైన్ నేను రాయకపోతే. కాబట్టి ఎవ్రీ లైన్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక్కసారి నీకు జనరల్గా మర్చిపోవడం లేకపోతే లైక్ మనం డేటా ఎంటర్ చేసేటప్పుడు లైక్ మర్చిపోతూ ఉంటాము, పర్లేదు మనం లైక్ రన్ చేస్తే అక్కడ ఏం ఎర్రర్ ఉందో తెలుస్తుంది కదా, ఎర్రర్స్ రావడం కామన్, దాన్ని సాల్వ్ చేస్తే ఇంకా గ్రేట్, అంతే అండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆపరేటర్స్ అండి. అండ్ మనమైతే దీనికి లైక్ సింపుల్గా ఎలా రాయాలో కూడా చూపిస్తాను అన్నాను కదా. సో జనరల్గా అయితే మనం ఎలా రాయొచ్చు అంటే దీన్ని ఇంకొకలాగా, అంటే సింపుల్గా అంటే డైరెక్ట్గా let = 10 అనేసి, లేకపోతే అడిషన్ అప్పుడు కూడా మనం ఎలా చేయొచ్చు అంటే లైక్ ఇంటూ లైక్ స్టార్ సింబల్ ఉంది కదా అండి, అలాంటివి డైరెక్ట్గా యూజ్ చేసేసుకొని కూడా మనం చేయొచ్చండి. లైక్ ఇది ఒక మెథడ్, ఇంకొక మెథడ్లా ఉంటుంది. ఇక్కడ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ let x =
5 ఉంది. ఓకే, దీన్ని నేను రన్ ఏం చేయను ఇప్పుడు, జస్ట్ మీకు ఇలా కూడా చేయొచ్చు సింపుల్గా అనేసి చూపిస్తున్నాను అంతే. సో లెట్ y ఈక్వల్స్ టు 2 అనేసి ఇచ్చేసా. ఓకే, దాని తర్వాత ఇక్కడ లెట్ z ఈక్వల్స్ టు x స్టార్ y అంటే ఏంటి, ఇంటూ అని కదా. ఇలా చేసేసి మనమైతే లైక్ మల్టిప్లికేషన్ చేసేసుకోవచ్చు, లేకపోతే ఇదే ప్లేస్లో మనకి ప్లేస్ పెట్టుకోవచ్చు, డివిజన్ పెట్టుకోవచ్చు, లైక్ దిస్. ఇలా కూడా మనం చేసేసుకోవచ్చు సింపుల్ వేస్లో. అంటే లైక్ ఇది మొత్తం కూడా ఒక చిన్న కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్కి ఇది మొత్తం కూడా ఆపరేటర్స్ మొత్తం కూడా చెప్పాను. సో మనము మన ఆపరేషన్స్ అనేవి ఇలా పర్ఫామ్ చేస్తామండి ఆపరేటర్స్ పైన. అర్థమైంది కదా. ఇక్కడ మనం ఆల్రెడీ విన్నాము ఆపరేటర్ అంటే ఏంటి, ఆపరాండ్ అంటే ఏంటి. ఎక్స్ అంటే ఇక్కడ ఆపరాండ్ అవుతుంది, ఇక్కడ ఎక్స్ అండ్ వై అనేవి ఏమవుతాయి, లైక్ ఆపరాండ్ అవుతాయి. ఈ మాడ్యులస్ ఏదైతే ఉందో, లేకపోతే ఈ ప్లస్ ఏదైతే ఉందో అదైతే మనకి ఆపరేటర్ అనేది అవుతుంది అనమాట. అర్థమైంది కదా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆపరేటర్స్ ఇన్ జావాస్క్రిప్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో అయితే మనము డేటా టైప్స్ గురించి అయితే చూసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.